షేక్. ఓకే, ఒక మంచి నీట్ క్లాత్ తీసుకోండి, అందులో ఇది వేసి మొత్తం ఇంకేం లేదు, ఇలా మడత పెట్టి బాపం బాపం చిక్కి చిల్లి కట్ చేసి చూద్దాం. కట్ అయిపోతే ఓకే, జాగ్రత్తగా అవుతుందన్నమాట మన మిల్క్ షేక్. చూస్తున్నారా, ఫుడ్ కలర్ అనమాట. సేమియాలో కొత్తతనం యాడ్ చేసాను, చూడండి కలర్ ఎలా ఉంది, రెడ్ కలర్ అనమాట. ఇవి రెడ్వి కూడా తీసుకెళ్ళి పైన పెట్టేద్దాం ఎండలో. ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 28. ఆల్రెడీ సైరీ చేస్తాం అనమాట. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, వదినమ్మ చేసిన చికెన్ దమ్ బిర్యానీ. చూసండి, అదే కనిపిస్తుంది కదా పక్కన స్క్రీన్ మీద, అదే మళ్ళీ ప్రత్యేకంగా తీసి పెట్టలేదు, అది అయిపోయింది. కొంచెం కూడా చూసేసుకున్నా, ఇంకా నమాజ్ చదువుకొని వచ్చి రెస్ట్ చేయడమే. అండ్ నిన్నటి బ్లాగ్ ఏమొచ్చి ముందుగానే ఎడిట్ చేసి పెట్టేసాను. నమాజ్ ఏం చేసాక అప్లోడ్ చేసేద్దాం. ఫస్ట్ 2 days నుంచి మధ్యాహ్నం అప్లోడ్ చేశాను, మళ్ళీ ఈ రోజు నుంచి మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నిన్నటి బ్లాగ్. వస్తాను కదా, ఇది అప్డేట్. ఈరోజు 28th, మేబీ రేపు థర్స్డే లాస్ట్ అవ్వచ్చు, 29th ఒకవేళ, లేదా ఫ్రైడే కూడా ఉండొచ్చు అనమాట. మొత్తం 30 days ఉంటారనమాట ఫాస్టింగ్. ఒకవేళ ఈరోజు సౌదీలో 29 అయిపోద్ది అనమాట. సౌదీ, దుబాయ్ అవన్నీ అరబ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వాళ్ళకి అక్కడ మూన్ కనిపిస్తే వాళ్ళు థర్స్డే రోజున ఫెస్టివల్ చేసుకుంటారు. 29 days అవుద్ది. వాళ్ళు థర్స్డే చేసుకున్నారంటే మ్యాక్సిమం మనకు కూడా థర్స్డే ఈవినింగ్ ఒకవేళ మూన్ కనిపించేస్తే మనం ఫ్రైడే చేసుకుంటాం. ఫ్రైడే చేసుకుంటామంటే 29 days అవుద్ది మనకు కూడా ఫాస్టింగ్స్. లేదా మూన్ కనిపించకపోతే ఒకవేళ సౌదీలో ఈరోజు ఈవినింగ్ వాళ్ళు థర్స్డే ఉంటారు, వాళ్ళు ఫ్రైడే జరుపుకుంటారు. వాళ్ళకి 30 days అయ్యాక ఫెస్టివల్ అవుద్ది. మనది కూడా సేమ్ అలాగే అనమాట. మేము కూడా ఫ్రైడే ఉండి ఫాస్టింగ్, ఫ్రైడేతో 30 days అవుద్ది. ఇంకా తర్వాత సాటర్డే రోజు మూన్ కనిపించినా కనిపించకపోయినా అవసరం లేదు, ఎందుకంటే 30 days ఫాస్టింగ్ అయిపోద్ది కాబట్టి ఫెస్టివల్ జరిపించుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇది నమాజ్కి వెళ్ళి వచ్చి మాట్లాడదా బయలుదేరు. డన్. అయితే అల్హమ్దులిల్లాహ్ మస్జిద్కి బయలుదేరాను. చూసారు కదా లైటింగ్ ఎలా ఉందో. ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ వెలిగితే మళ్ళీ దాని తర్వాత వస్తున్నాం, ఖాళీ, లైట్ లేదు. మళ్ళీ దాని తర్వాత వెలుగుద్ది, మళ్ళీ దాని తర్వాత ఖాళీ, దాని తర్వాత మళ్ళీ 2 ఖాళీ, అలా అనమాట. అందుకోసం నా ఫేస్ పెట్టి చేస్తే వ్లాగ్ కనిపించట్లేదు, ఇలా పెడితే మళ్ళీ చూడండి లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే, అయితే మస్జిద్కి బయలుదేరా. నా మస్జిద్ నుంచి వచ్చాక మాట్లాడదాం. అదే మస్జిద్ నుంచి వచ్చాక. డన్. అయితే మస్జిద్ నుంచి వచ్చేసాం అనమాట. టైం ఏమొచ్చి 7:40 AM అవుతుంది. 6కి నమాజ్ అయిపోతే 7:40కి ఇంటికి వచ్చి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. మేడపైకి వచ్చి, తెలుసు కదా లేట్ అయిపోయిందంటే మనకి ఇంకేముంటుంది, బిజినెస్ మీటింగ్ ఉంటుంది అనమాట. నమాజ్ అయిన వెంటనే పనికి మళ్ళీ బిజినెస్ మీటింగ్. ఆ మీటింగ్ చేసి వచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నా. అది అప్లోడ్ అయిపోయాక వెళ్ళి రష్ చేద్దాం ఇంకా మరి. అండ్ ఈరోజు ఏదైనా పని ఉండొచ్చు, మేబీ రంజాన్ ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కాబట్టి చెప్తానులేండి, అప్పుడెందుకు, వెయిట్ చేయండి, వీడియోలో వస్తుందిగా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆపుతాను వీడియో. అది టైం 1:25 అవుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఉంది. నమాజ్ టైం ఇంకా 5 minutes ఉంది. వజూ చేసుకొని మస్జిద్కి బయలుదేరిపోదాం. నమాజ్ చదివేసి వచ్చాక చూద్దాం ఏంటనేది. చెప్పాను కదా, మనం నమాజ్కి మ్యాక్సిమం ఇంట్లోనే వజూ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటా. ఆపుతాను, డైలీ ఏం చూస్తారు రోజు చూసిన వాళ్ళకైతే ఐడియా వచ్చేసి ఉంటుంది.
ఒకవేళ కొత్త వాళ్ళు అయితే చూడలేనైతే దీని ముందు వాళ్ళు చూడండి, పూజ ఎలా చేసింది అది కూడా కనిపిస్తుంది. డన్ అయితే మసీద్ నుంచి వచ్చేసాం. టైం 2:45 PM అవుతుంది. అదే మొన్నట్లాగా మళ్ళీ పని పడింది అనమాట. మొన్న ఒక 2 kilos సేమియా తిప్పాం కదా, మళ్ళీ ఈరోజు కూడా ఇంకో 2 kilos అనమాట మా అక్కకి ఇవ్వడానికి. అది కూడా తిప్పుతున్నాం ఈరోజు తిప్పిస్తే అయిపోయినట్టే ఇంకా సేమియా పని. అదే షేర్ కుర్మా చేస్తారు కదా దానికి. బాపం బాపం ఇది మిషన్ అయితే ఆల్రెడీ సెట్ చేస్తాను నేను, ఇందులో పెట్టి తిప్పడం. ఈ బ్లాగ్ కంప్లీట్ కావాలంటే లాస్ట్లో వస్తుంది, లేదా దాని లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను. ఎలా చేయాలి, ఏం కలపాలి, ఎంత క్వాంటిటీ అని అందులో చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసి పెట్టేసాను ఆల్రెడీ ఈ బ్లాగ్ నేను. అది అయితే ఫైనల్లీ మన పిండి కలిపిస్తాం, బాల్స్లా చేస్తాం. ఒక్కొక్కటి ఇందులో పెట్టడం అన్నమాట. ఎలా అంటే చూపిస్తాను నాకు. ఇది తీసాం, ఇప్పుడు ఇది ఇందులో పెట్టాలి. ఇలాగా దీన్ని ఇలా లావునికి ఇలా తోస్తూ ఉండాలా, దాన్ని తిప్పుతూ ఉండాలి. ఓకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 3 kilos సేమియా టార్గెట్ 3కి స్టార్ట్ చేసాం. మొన్న 2 స్టార్ట్ చేస్తే 3 అయింది. 1 kilo ఎక్స్ట్రా ఉంది. 3కి స్టార్ట్ చేసాం కదా, 4 కల్లా 1 hourలో 3 kilos. మొన్న 1 hourలో 2 kilos తిప్పాం. ఈరోజు దేమా పంచాదా ఈరోజు చేద్దాం కూడా ఈవినింగ్. ఇది చేసి మొన్న ఆల్రెడీ తిప్పాం కదా 2 kilos చేసింది కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఇదే ఇస్తార్లో సేమియా ఎలా చేద్దాం ఏంటి ప్రాసెస్ చూపిస్తాం. చూస్తున్నారా, ఫుడ్ కలర్ అన్నమాట. సేమియాలో కొత్తతనం యాడ్ చేసాం. చూడండి కలర్ ఎలా ఉంది, రెడ్ కలర్ అన్నమాట. అంటే కంప్లీట్ వైటే కాకుండా కలర్ఫుల్గా కనిపించాలని సేమియా ఇదిగోండి రెడ్ కలర్ వచ్చింది. ఆల్రెడీ తీసాం కూడా, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. బిర్యానీ యాడ్ చేస్తాం కదా కలర్ కొద్దిగా అలాగా ఇంచుమించు 4 అయిపోతుంది. అండ్ వచ్చేసింది లాస్ట్. మీకు ఏదైతే చూసారో బౌల్ ఇంకెన్ని ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, 10 pieces 9 pieces ఉన్నాయి. అది తిప్పేస్తే అయిపోయినట్టే. అయితే డన్ మొత్తం తిప్పేసాం అనమాట. సేమ్ ఇక్కడ అయితే మిక్స్ వచ్చింది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. రెడ్ కలర్, రెడ్ కలర్, వైట్, మళ్ళీ ఇది రెడ్ కలర్ పైకి తీసుకెళ్ళి జాగ్రత్తగా అయిపోయింది మొత్తం తిప్పేసినట్టే. టైం కూడా ఎగ్జాక్ట్ 4 అనుకున్నాం కానీ 4:10 అయింది అనమాట. ఒక 10 minutes లేట్ అయింది అంతే. లాస్ట్ టేకిల్ కుద్దా టేకిల్ అమ్మి కూడా తిరిగి టేకిల్ తెరా. ఇవి రెడ్వి కూడా తీసుకెళ్ళి పైన పెట్టేద్దాం ఎండలో. ఆల్రెడీ ఇప్పటిదాకా తిప్పినవన్నీ పెట్టేశారు, ఇంకా లాస్ట్ మిగిలాయి అనమాట. ఇవి ఇంకా లాన్ ఉన్నాయి, ఒక 3-4 plates ఉంటున్నాయి లాన్ కూడా. అవి కూడా తెచ్చి ఎండలో పెట్టేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు దాకా తిప్పినవన్నీ మనం వైట్. లాస్ట్ ఒక 4-5 plates కలిపి ఇది కలర్ యాడ్ చేసాం కదా, ఫుడ్ కలర్. కొద్దిగా తినేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి అది ఇదనమాట. ఇప్పుడు తిప్పింది, ఈరోజు తిప్పింది. ఫుల్ బ్లాగ్ కావాలంటే ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ చెప్పాను కదా ఆల్రెడీ. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇది వీడియోది, లేదా లాస్ట్ ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో వస్తుంది అనమాట ఎలా తిప్పాలి ఏం చేయాలి ఏంటనేది. ఎండ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకో గంట 2 గంటలు గట్టికి తగిలితే ఆరిపోతాయి. టైం 4:45 PM అవబోతుంది. నమాజ్ టైం తెలుసు కదా. నమాజ్ చదువుకొని మసీద్ నుంచి వచ్చేటప్పుడు గంజి తీసుకొని అలాగా వచ్చేద్దాం. వచ్చాక మిల్క్ ప్యాకెట్స్ తేడానికి కూడా వెళ్ళాలి. ఈరోజు ఏమొచ్చి చెప్పాను కదా ఇందాక వీడియోలో, మనం ఏదైతే సేమియా తిప్పామో అది ప్లస్ దాంతోపాటు ఈరోజు మిల్క్ షేక్ చేద్దాం, బనానా షేక్స్ డ్రై ఫ్రూట్తో. అసలు ట్రై చేయలేదు, రంజాన్ మొత్తం అయిపోతుంది. అది కూడా చేద్దాం. బయలుదేరాం ప్రస్తుతం నమాజ్. అల్హమ్దులిల్లా డైనా అయితే నమాజ్ అయిపోయింది. యాజ్ యూజువల్ మనం గంజి తాగడానికి వెళ్తున్నాం అనమాట. తాగడానికి కాదు, సరే తేడానికి. దానిలో చుట్టూ ఆగా యూట్యూబ్ में आ गया जा
పెద్ద పెద్ద వాళ్ళు సర్వింగ్ చేస్తున్నారు గంజి ఇక్కడ. అయితే తీసుకొని వచ్చేసాం గంజి. టైం 5:10 అవ్వబోతుంది. ఇంకో 10 minutes అలా ఉండి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెద్దాం. మిల్క్ ప్యాకెట్ తెచ్చి షేక్ చేద్దాం. బనానాస్ ఉన్నాయి, అలాగే తినట్లేదు, పాడైపోతున్నాయి కాబట్టి. ఒకటి ఏమొచ్చు కదా, మొత్తానికి పాడైపోయింది, చాలా బ్లాక్ అయిపోయింది. మా చిట్టతల్లి ఏం చేసిందంటే దాన్ని కొరికేసి వదిలేసింది. ఇది ఇంకా అది పారేయడం యూస్ చేయడానికి కూడా పనికిరాదు. ఈ బనానాస్తో షేక్ చేద్దాం, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి. ఈరోజు వెయిట్ గెయిన్ షేక్. రెడ్ పాల్ ప్యాకెట్ 2 ఇచ్చి, రెడ్వి 2 అంతే. దాన్ని అయితే తీసేసుకున్నాం, ఇంకా వెళ్ళి మన పని పడదాం, జ్యూస్ తయారు చేద్దాం. అయితే అల్హమ్దుల్లా పాల్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చాం. అండ్ మన బనానా మిల్క్ షేక్ వెయిట్ గెయిన్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం రెడీగా పెట్టేసాను, చూపించేస్తా, చూసేయండి అంతే. మ్యాండేటరీ మిల్క్తో పాటు నట్స్ అనమాట. కిస్మిస్, కాజు బాదాం తీసుకున్నా, అండ్ డేట్స్ తీసుకున్నా, అండ్ దాంతోపాటు బనానా, అండ్ అందులో యాడ్ చేయడానికి జాగరీ అనమాట. ఇది మొత్తం ఇప్పుడు ఎలా అంటే, ఫస్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఒక క్లాత్లో పెట్టి దీన్ని శుభ్రంగా ఇది చేద్దాం. దాన్ని చేస్తే అది ఇలా అవుతుంది. చేసి చూపిస్తాను నేను, మీకు తెలుస్తుంది. ఎలా చెప్పాలో తెలుగు నాకు కూడా తెలియట్లేదు. ఓకే, ఒక మంచి నీట్ క్లాత్ తీసుకుంది, అందులో ఇది వేసి మొత్తం ఇంకేం లేదు, ఇలా మడత పెట్టి ఇచ్చడమే. ఇవ్వండి, ఇలా అయ్యింది ఇది. ఇంకోసారి దంచేసి కొద్దిగా ఫినిష్. ఇదనమాట వ్యాపారం. ఇది దంచింది మొత్తం తీసేద్దాం మళ్ళీ ఇందులోకి. नॉर्मल मिक्सी में डालते हो बात है ना, ये ऊपर फिर भी షేక్ ऊपर डाल लेंगे भी. మిక్సీలో వేయడానికి షేక్ మీద రెండింటికి. ఇప్పుడు ఇదే ఫస్ట్ మొత్తం బనానా ఏదైతే ఉందో అంతా వేసేద్దాం ఇందులో. అండ్ డేట్స్ అయితే మొత్తం వద్దు, సగం వేద్దాం. చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను నేను. అది ఎందుకంటే కొద్దిగా మనం తాగేటప్పుడు మీద వేసుకోవడానికి అనమాట. అండ్ కిస్మిస్ కూడా సేమ్ అంతా వేసి ఇది కూడా వదిలేద్దాం. ఇది కూడా లాస్ట్లో డెకరేట్ చేయడానికి మీద. ఇది కూడా సేమ్, ఇది కూడా లాస్ట్లో తాగేటప్పుడు మీద వేయడానికి. అండ్ మనకి ఇంకా ఏంటి ఇందులో వేయాలి, ఎక్కువ ముగ్గురు ఉన్నాం కదా, జాగరీ యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఏమొచ్చి దీనికి మిల్క్ ఆల్రెడీ ఐస్ గడ్డ అయ్యిందన్నమాట, అది వేద్దాం కట్ చేసి. దీన్ని ఇది కరగేలా లేదు, దీన్ని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేద్దాం, కట్ చేసి చూద్దాం. కట్ అయిపోతే ఓకే. వేసేద్దాం. ఇది కూడా సేమ్. ఓకే, దీన్ని ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఏం చేద్దామంటే వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ కూడా, అంతకన్నా ముందు మన చేతులు తులుసుకున్నాం. టైం కూడా అయిపోతుంది అన్నమాట, అందుకోసం ఇంత స్పీడ్గా చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా అవుతుందన్నమాట మన మిల్క్ షేక్. చూద్దాం, మిల్క్ యాడ్ చేస్తూ చేద్దాం లాస్ట్లో కొద్దిగా, మళ్ళీ ఇంకా కొద్దిగా థిక్నెస్ కోసం. టక్కన కోలు ఉప్పర్గా ఏ బస్ కావాలి, ఏ కోలు దీనిలో వచ్చింది. చూద్దాం, ఇంకో రౌండ్ వేద్దాం మొత్తం. మిల్క్ తాగాలి, పీసెస్ కట్ కడదా. मैं कट करी तो स्मूथ मालो है, कट कर सकते हैं। हाँ, डोर को पकड़ ली जाओगे तो
సూపర్ हल्का हल्का आराम से हो गया हो गया हो गया बस ले वो पीस नंबर डाल लिया ऐड कर लिया ठंडा गिलास के अंदर हाँ हो गया हो गया चल रुक यहाँ ఇదన్నమాట మన వెయిట్ గెయిన్ షేక్ మెయిన్ గ్లాసెస్ రెడీ చేసాము గ్లాసెస్ రెడీ చేశాను అయిపోయింది ఇది కొద్దిగా వదిలేసాను అనమాట 2 మిల్క్ ప్యాకెట్లు ఇచ్చాను కానీ ఒక ఉండిపోయింది అలాగే అవసరం లేదు ఒకటే యూస్ పడింది ఇది పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో ఒక ప్యాకెట్తో అయిపోయింది 1/2 లీటర్ పాలతో ఇది పైన వేసుకోవడానికి ఇది కూడా ఆల్రెడీ అవసరం లేదు జాగ్రీ అది కూడా పెట్టద్దాం ఇప్పుడు ఏమొచ్చేది ఇది ఇది మనం తాగేటప్పుడు డెకరేట్ చేసుకోవడానికి అనమాట డన్ అయితే ఈరోజు మనది వెయిట్ గెయిన్ షేక్ రెడీ చేస్తాం అనమాట మనం ఈరోజు ఫ్రూట్స్ అయితే ఏమీ కట్ చేయలేదు ఇప్పుడు జాగ్రత్తగా ఇది చెప్తాను ఎలాగనేది ఇది ఒక పీస్ ఇందులో ఏది మిల్క్ అనమాట ఫ్రీజ్ చేస్తాం కదా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అది అండ్ ఇందులో పీస్ ఇది అండ్ సరిపోయిందండి ఓకే ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం తిప్పేసి పెట్టేసిన షేక్ యాడ్ చేసేద్దాం అండ్ ఇందులో కొద్దిగా ఎందుకంటే నాకు మా అమ్మకి అండ్ వదినమ్మకి ముగ్గురికి కదా అందుకోసం 3 గ్లాసులు తీసాం అనమాట ఇప్పుడు దీనిపైన మనకి ఇందాక కొద్దిగా వదిలేసాం కదా అదనమాట డెకరేట్ మ్యాగ్నెట్ ఏదైనా అనుకోండి ఇప్పుడు దీని మీద కొద్దిగా ఇది కూడా కొద్దిగా వదిలేసాను అనమాట మొత్తం వేయకుండా అయిపోయింది మన వెయిట్ గెయిన్ షేక్ అనమాట ఇది అయిపోయాక మళ్ళీ ఇంకో 3 గ్లాసులు వస్తాయి తాగేసాక తీసుకుందాం అదే వ్యాపారం వెళ్ళి టైం కూడా అయిపోయింది ఇంకా 5 minutes ఉంది దువా చేసుకొని ఇఫ్తార్ది లాగిన్ చేద్దాం వెయిట్ గెయిన్ షేక్ మీ గురించి చేసి పెట్టారు అనమాట ఇది చేసి పెట్టింది మీ గురించి కానీ తాగేది మాత్రం నేనే అయితే మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకున్నాం అనమాట ఏడేటి ఉన్నాయి చూపిస్తా చూడండి చేసిన వెయిట్ గెయిన్ షేక్ బనానా షేక్ దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ పొటాటో ఇది ఏమొచ్చి మా పెద్ద పిన్నలు చేశారనుకుంటా కొనుక్కులు తెచ్చిచ్చింది ఇది ఏమొచ్చి వదినమ్మ చేసిన హాట్ చాట్ బఠానీ అనమాట ఇది మా ఈరోజు ఫ్రూట్స్ లేదనమాట ఫ్రూట్స్ లేకుండా ఇలా సింపుల్గా చేస్తాం షేక్ ట్రై చేశాను ఇంట్లో చూపించాను ఎలా చేయాలి అనేది అల్హమ్దులిల్లా అయితే మన ఫాస్టింగ్ బ్రేక్ చేసేసుకున్నాం మస్జిద్కి కూడా బయలుదేరిపోయా ఇఫ్తార్లో చూశారు కదా మన వెయిట్ గెయిన్ షేక్ అండ్ దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ బాయిల్డ్ స్వీట్ పొటాటో ఉన్నాయి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో 3 తిన్నా వదినమ్మ ఏమొచ్చి హాట్ చాట్ చేసిందనమాట బఠానీ అది తినలేదు అది ఇప్పుడు నమాజ్ నుంచి వెళ్ళాక దాన్ని కూడా పని పట్టాలన్నమాట అది తినాలా ప్లస్ బాయిల్డ్ స్వీట్ పొటాటో కూడా అన్నీ తినలేదు కొన్ని మిగిలిపోయాయి మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ తిన్నా అంతే బాయిల్డ్ ఎగ్స్ అండ్ మిల్క్ షేక్ అయ్యింది వెళ్ళాక పని పడతాం ఇప్పుడు అజా ఇచ్చారో తెలియదు ఇప్పుడు బయలుదేరేటప్పుడు అజా వినిపించేది కానీ అజా వినిపించలేదు అజా అయిపోయిందో తెలియదు లేకపోతే మిస్తారో తెలియదు బ్యాక్ టు హోమ్ టైం ఏమొచ్చి 7:35 అవుతుంది మిగిలిపోయింది ఒకటి పెండింగ్ ఉదయమ్మ చేసిన హాట్ చాట్ గరం కర్ వెయిట్ చేస్తే వస్తుంది వెయిట్ చేసే తిన్నా బాపం బాపం చిక్కి చిల్లి ఇది మధ్యాహ్నం మనం చేసాం కదా సేమియా మొత్తం అయిపోయింది డ్రై అయిపోయింది ఇది కొద్దిగా ఇది డ్రై అవ్వాలి ఇంకా మెత్తగా ఉందన్నమాట లాస్ట్లో తీసాం అప్పటికి ఎండ పోవడం వల్ల మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో రౌండ్ పైన పెడితే ఎండలో మొత్తం హార్డ్ అయిపోతాయి అప్పుడు తినవచ్చు
ఓకే డన్. టైమింగ్ వచ్చి 8:30 అవుతుందన్నమాట. నైట్ దిల్ లాస్ట్ నమాజ్. ఫ్రెష్ అప్ అయిపోయా, డ్రెస్ మారింది చూస్తున్నారుగా. ఇంకా నమాజ్ చదువుకొని వచ్చి మాట్లాడదాం. టైం అయిపోయింది 8:30. డన్. అయితే నమాజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నమాజ్ ఫినిష్ చేసి యాక్చువల్లీ 9:30కి అయిపోయింది. అలాగా కొంచెంసేపు కూర్చొని పిన్నాలు ఇంటికి వెళ్ళి అక్కడ సొల్లు వేసుకుని అలాగా వచ్చాను అనమాట. టైం వచ్చి 10 అవ్వబోతుంది. అది తెలుసు కదా మనది ఏది వదినమ్మ చేస్తుంటుంది, సగ్గు బియ్యం అండ్ బార్లీతో చేసిన ఏమంటుంది రెసిపీయో స్మూతీ ఏదో ఒకటి. అది తాగేసి ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వద్దాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా చేసి పెడతాం. టైం 10 అవుతుంది కానీ ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీలో మెన్షన్ చేసి ఆస్క్ మీ క్వశ్చన్ అని. అయితే అందులో ఒక తమ్ముడు అడిగాడు అనమాట, ఏమని అన్నా వీక్లో వర్కౌట్ జిమ్ 4-5 డేస్ చేస్తారు, అలా చేస్తే ఓకేనా కాదా అని సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగాడు అనమాట. ఇప్పుడు వెళ్ళి ఆ క్వశ్చన్ చదివేసి దానికి ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం ఫస్ట్. అది మీకు చూడాలంటే వెళ్ళి తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ సేమ్ పేరు ఉంటుంది, ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఇన్స్టాగ్రామ్ ఉంటే వెళ్ళి అందులో సెర్చ్ చేయండి, వస్తుంది. రీల్ చేసి పెడతాను. ఇప్పుడు వెళ్ళి క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ని ఆన్సర్ ఇస్తాను అనమాట. అంతే, చేయొచ్చా చేయకూడదని ఇందులో అయితే చెప్పాలి. టైం ఏమొచ్చి 11:45 PM. అంతే 15 నిమిషాలు తక్కువ. నైట్ 12 అవుతుంది. వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను అనమాట. నమాజ్ నుంచి వచ్చేసాక చూపించాను కదా, అదే మన అది తాగాను కదా గంజి, బార్లీ అండ్ సాగుతో చేసింది. తాగేసి వాకింగ్ వచ్చేసి ఒక 4 రౌండ్స్ కూడా కంప్లీట్ చేసి బ్యాక్ టు హోమ్. వెళ్ళి ఈరోజు వర్కౌట్ ఏమొచ్చి అప్పర్ బాడీ అనమాట. అన్నీ ఒక్కొక్క సెట్ చేస్తాను, అన్ని వేరియేషన్ చేస్తాను. పుషప్స్ చేస్తాను, పులప్స్ చేస్తాను. పుషప్స్ చేయడం వల్ల చెస్ట్, పులప్స్ చేయడం వల్ల లాట్స్. మన దగ్గర 10 kg డంబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి దాంతో ట్రైసెప్ ఒక సెట్, బైసెప్ ఒక సెట్ కంప్లీట్. అండ్ షోల్డర్ మొత్తం ఎన్ని చెప్పా, చెస్ట్, లాట్స్, షోల్డర్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ మొత్తం 5 వేరియేషన్ ఒక్కొక్క సెట్ చేసి ఈరోజు వర్కౌట్ ఫినిష్ చేస్తాను అనమాట. అప్పర్ బాడీ మొత్తం చేస్తున్నాను ఈరోజు, కంప్లీట్ యాక్టివేట్ చేస్తున్నాను అనమాట మజిల్స్. వెళ్ళాక చూపిస్తాను ఒక్కొక్కటి, ఓకేనా? ఇంటికి వచ్చేసాను ఇంచుమించు, కొద్దిగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చేద్దాం వర్కౌట్. ఓకే, అయితే మనది ఫస్ట్ వేరియేషన్ పుల్అప్స్. ఇందుకోసం బ్యాక్ లాట్స్ గురించి అనమాట. ఇది ఒక సెట్ చేస్తాను. ఇది ఒక సెట్ అయిపోయింది అంతే. దీని తర్వాత డైరెక్ట్గా పుషప్స్, చెస్ట్ గురించి అదొక సెట్, ఓకేనా? ఇలా పెట్టకండి, ఇది దగ్గర చెస్ట్ పైకి చెస్ట్ పంప్ అనమాట. చూస్తారు కదా పంపింగ్, ఆపుదండి. నెక్స్ట్ బైసెప్స్, షోల్డర్స్ ఒక సెట్, దాని తర్వాత బైసెప్స్, దాని తర్వాత ట్రైసెప్స్ ఫినిష్ చేద్దాం. యాక్చువల్లీ షోల్డర్స్ చేయడానికి సైడ్ లాటరల్ రైసెస్ అనమాట. 7.5 ఉంటే చాలు వెయిట్. మన దగ్గర 10 ఉంది, 20 kgs. దీంతో కొద్దిగా లిఫ్ట్ చేసేటప్పుడు ఫామ్ అంతగా రాదు. అదే 7.5 ఉంటే కొద్దిగా వెయిట్ కంట్రోల్ చేయగలం, ఫామ్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. సైడ్ లాటరల్స్ మనకు పడుతుంది. కింద కూడా ట్రై చేద్దాం, గట్టిగా బిగించి కోర్ని టైట్ చేసి, బ్రీత్ లాంగ్ తీసుకొని కోర్ని టైట్ చేయాలా, గ్లూట్స్ని కూడా టైట్ చేయాలి. చేసి ఇస్తుంది కదా, ఇదే సైడ్ లాటరల్స్కి. అయితే ఇప్పుడు 4th వేరియేషన్, 4th మజిల్ బైసెప్స్, ఓకేనా?
బైసెప్స్ ఓకే. అయితే లాట్స్ చేసాం, చెస్ట్కి పుషప్స్ చేసాం, తర్వాత షోల్డర్స్ చేసాం, బైసెప్స్ చేసాం. లాస్ట్ 5వ వేరియేషన్ అన్నమాట బైసెప్స్. దీనికి ఈ మజిల్ ఇలా పెట్టి కంట్రోల్ చేసి How the hell you doing? I've been just fine, living life with the noose and in my mind, all I hear is music. Watching your mouth move, damn you look stupid. I feel like everyone's a stranger. Small talk with your narcissistic neighbor. ఇవన్నీ మీకు చూపించడానికి చేశాను ఫార్మాలిటీ. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేశాక మొత్తం అన్ని పీక్ లెవెల్లో చేస్తాను అన్నమాట. ఇప్పుడు సాధారణంగా ఇందాక 6 reps అలా చేశాను కదా, ఇప్పుడు నేను కెమెరా ఆఫ్ చేశాక ఒక 10 to 12 reps లాస్ట్ వరకు. పుషప్స్ కూడా అంతే, మీకు చూపించడానికి ఒక 15 or 20 reps చేశాను, అది కూడా ఒక 30 or 40 పీక్ నాన్ స్టాప్. బైసెప్స్ కూడా అంతే, మీకు చూపించడానికి ఒక 6 reps 7 reps చేశాను, అది కూడా ఒక 15-20 reps. ట్రైసెప్స్ కూడా అంతే, సింగిల్ అండ్ అంతే మీకు చూపించడానికి అర్థం అవడానికి చేశాను. 2 hands కూడా చేయాలి, అది కూడా మంచి రెప్స్లో చేయాలన్నమాట. అయితే చూసారు కదా మన బ్లాగ్ ఈరోజుది. మార్నింగ్ లెగిసాం, తిన్నాం, అలాగే ఇంట్లో పైన ఉంటే సేమ్ అయితే తిప్పిసాం. మా అక్కలకి ఇవ్వడానికి మనదైతే మొన్నే తిప్పిసాం. అది ఫుల్ ఎలా చేయాలి ఏంటనేది బ్లాగ్ చెప్తాను కదా, ఆల్రెడీ వస్తుంది, పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. లేకపోతే ఈ వీడియో మొత్తం ఎండ్ అయ్యాక లాస్ట్లో కూడా వస్తుంది. ఒకవేళ ఇది చేసుకోవాలి తినాలనిపిస్తే. అండ్ వీడియోలో ప్రత్యేకంగా ఏంటి హైలైట్ అంటే షేక్ చేసాను, వెయిట్ గెయిన్ షేక్. అదైతే మాత్రం 100% ట్రై చేయండి, ఓకేనా? పర్ డేకి 2 times తాగడానికి ట్రై చేయండి. ఈజీగా 15 to 30 daysలో మంచి వెయిట్ గెయిన్ అవుతారు. టాప్ వెయిట్ గెయిన్ షేక్ అది మీ గురించి చేసి ఇటువంటి మంచి వీడియోస్ కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా. కొత్త వాళ్ళు అయితే అన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని నొక్కండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్.